తాగండి. తాగుతున్నానుగా, కళ్ళతోనే తాగుతున్నా. అమ్మదు. ఏమండి, మరిది పెళ్లి సంగతి ఏం చేశారు? ఇప్పుడు అంత తొందర వచ్చిందే. ఏమొచ్చిందా? మా పెన్నమ్మ దగ్గర నుంచి కబురు వచ్చింది, ఏ సంగతి తెలుసుకురమ్మని. చూద్దాంలే. ఇంకా చూసేది ఏమిటండి, చేసుకుంటామని కబురు చేయక. పెళ్లి చేసుకునేది నేనంటే ముందు వాడిని సరే అనిపించొద్దు. ఎందుకురా, నువ్వు నేను సరేనంటే అది కాదంటాడా? మనం కాదన్న పిల్లలు తీసుకొచ్చాడు, పెళ్లి చేసి చూస్తాంగా. అమ్మా, వాడికి ఇష్టమైన పిల్లని మనం పెళ్లి చేయక, మనకి ఇష్టమైన దాన్ని వాడు పెళ్లి చేసుకోక వాడి బ్రతికి ఏం కావాలమ్మా? ఊరికే అర్థం పడలేదు. ఇదిగో అంతేనగా. ఒరే మల్లయ్య, అది మాత్రం పరాయి పిల్ల అమ్మా. సయానా మా అయ్యకి చెల్లెలు కూతురు, ఇది మేనమా కూతురు అయితే అది మేనత కూతురు. ఏమిటారా? అయిందాకమ్మా, నమ్మి నానబోసుకుంటే పులిసి బొరాట్లాడిందని వీళ్ళు నమ్ముకుంటే అన్నీ ఇంతే. సరే ఊరుకో, మాకు చెప్పొచ్చు. చెప్పవద్దు చేయవద్దు అని మీరు ఊరుకోండి. అబ్బాయి మా చెల్లెలు ఎలా చేసుకోవడం మేము చూస్తాం. చూద్దు కానీ వదిలే, నీ చెల్లెల్ని తెచ్చి పెళ్లి చేసేది నాకు కాదు, నా శవాన్ని. రే బాబయ్య, అయ్యో ఏళ్ళు వచ్చి మీరు, ఏళ్ళు నాకు వాడు. ఏ మూర్ఖ అమ్మా ఇది! ఒక్క మాట అయినా మంచిగా మాట్లాడకపోతే నీకేం లాభం లేదు. వాడేమో ఎక్కిన గురం దిగదు. ఏమైనా సరే ఆకలనే మాట్లాడతా. రేపే చిన్న నా ఊరు పంపిస్తా. మల్లయ్య చూసావాతయ్య? అయ్యో ఇదంతా నా కర్మ. ఆయనే బతుకుంటే ఇంతవరకు వచ్చేదయ్య. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.